హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు సెయింట్ మేరీ బెసిలికా చర్చ్ క్రాకోలో ఉందండి. ఇది మార్కెట్ రీనెక్ అంటే మెయిన్ మార్కెట్ అనమాట. ఇది పూర్వకాలం ఇక్కడ మార్కెట్ ఉండేది, దాన్ని రీనెక్ అని అంటుంటారు. అండ్ ఇక్కడ చాలా మంది స్పెండ్ చేస్తుంటారు టైంని. చాలా అందంగా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది మెయిన్గా మార్కెట్. సో మనం మార్కెట్కి ఎలా వచ్చాను అనేది మీకు ఇందులో నేను చూపిస్తున్నానండి. సో ఇక్కడ అదంతా మార్కెట్ అనమాట. ఇదంతా స్క్వేర్ లాగా, సమ్ టైమ్స్ రెక్టాంగిల్ లాగా అలా ఉంటుంది. ఇది మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో మనం ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది మామూలుగా మనం వెళ్ళే దారి అనమాట. ట్రైన్ దిగిన తర్వాత ఈ విధంగా వాక్ చేసుకుంటూ మీకు చాలా సార్లు నేను క్రిస్మస్ మార్కెట్ కానీ అట్లానే చాలా చాలా ప్రత్యేకమైన ఈస్టర్ మార్కెట్స్ అలాంటివన్నీ చాలా మీకు నా ఛానల్లో పెట్టాము. మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లేదు, కానీ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరూ కూడా ఎక్కడైతే ఉమెన్ కనిపిస్తుందో వాళ్ళకి తులిప్స్ లేదా రోజెస్ గిఫ్ట్ ఇస్తున్నారనమాట. సో ప్రస్తుతానికి ఈ రీనెక్లోనే చాలా కార్యక్రమాలు ఇలాంటివన్నీ, అంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్ కానీ, ఏదైనా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కానీ, క్రిస్మస్ కానీ, చాలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే క్రియేట్ చేస్తుంటారు. అంటే ఇక్కడే జరుపుతూ ఉంటారు. సో ఈరోజు ఏమైంది అంటే ఉమెన్స్ డే సందర్భంగా మీకు అక్కడ చూడండి, ఒక చిన్న స్టాచ్యూ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఫ్లాగ్స్ అవన్నీ పెట్టారు కదా, ఆ ఫ్లాగ్స్ దగ్గర ఒక మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట ఉమెన్స్ డే సందర్భంగా. అట్లానే వాళ్ళు చాలా వరకు ఉమెన్స్కి, అంటే కనబడిన ఉమెన్ అందరికీ కూడా రోజెస్ ఇవ్వడం, తులిప్స్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నారు. రండి అది ఎలా ఉందో చూద్దాం. దీని తర్వాత ఇది చూసిన తర్వాత మనము సెయింట్ మేరీ చర్చ్కి వెళ్దాం. సో ఆ స్టాచ్యూ దగ్గర ఆర్గనైజేషన్ చేస్తున్నారండి. నేను చాలా సాంగ్స్ అవన్నీ ఉండి కాపీరైట్ అవుతుంది కాబట్టి నేను దాన్ని తీసేసాను. సో నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా అద్భుతంగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక ముసలావిడికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటారు. అలాగే జస్ట్ అందరినీ వెల్కమింగ్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ అందరినీ అక్కడ కనబడిన అమ్మాయిలందరికీ ఇస్తున్నారనమాట రోజ్ ఫ్లవర్స్. మార్చ్ 8నే ఎండ అనేది స్టార్ట్ అయిందనమాట. చూడండి, మా అమ్మకి ఇస్తున్నారు ఉమెన్స్ డే సందర్భంగా. ఇది ఏదో ఒక ఆర్గనైజేషన్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు ముసలి వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా చూసి. ఇంకా అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు అనేది ఒక పోటీ లాగా అనమాట ఇక్కడ వీళ్ళకి. అంటే అందరూ చాలామంది గర్ల్స్కి ఒక 5-6 ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకి లెక్చర్ ఇస్తున్నారనమాట ఉమెన్స్ డే ప్రకారంగా. అందరికీ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ, ఇంకా తులిప్స్, రోజెస్, ఫ్లవర్స్ అంతా కూడా పంచి పెడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా ఫ్లవర్స్ కూడా మనం కొనుక్కొని అందరికీ ఇచ్చుకునే విధంగా పెట్టారు. అది ఇక్కడ కామన్గానే డైలీ ఉంటుందన్నమాట. సో ఇది రీనెక్ సెంటర్ ఆఫ్ క్రాకో అట్రాక్షన్ అనమాట. ఇది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ క్రాకో. చూడండి ఎంత హైట్ ఉందో. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ అలవెన్స్ అయితే ఇచ్చారండి ఒక సైడ్ ఏమో పెయిడ్ అలవెన్స్. అంటే ఫ్రీ అలవెన్స్లో నేను వచ్చేసినాను. అంటే మనం ఇక్కడ కూర్చొని ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి దగ్గరగానే వెళ్ళచ్చు. అది దగ్గరికి వెళ్ళేదానికి మనకి 20 స్లాటీ అనేది కలెక్ట్ చేస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళకుండా మనం ఇక్కడ కూడా డైరెక్ట్గా పే చేసుకొని వచ్చేసేయచ్చు. సో ఇక్కడ అదే ఉంటుందని చెప్పి నేను వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం కూడా మళ్ళీ మీకు నేను తీసి చూపిస్తాను.
చూసారు కదండి ఆథర్ ఎంత అందంగా ఉందో. ఇది ఒక సైడేనమాట, నేను వీడియో తీసుకున్నాను, ఎవరు ఏమీ అనలేదు. ఎంత బాగుందో చూసారు కదండి. ఒక సైడ్ అంటే ఒక ప్రేయర్ సైడ్లో అనమాట. చాలా చాలా పురాతన కాలంలో బ్లూ కలర్లో అట్లా ఇదంతా కూడా ఒరిజినల్ బ్రిక్స్తో చేసిన చర్చ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చర్చ్కి పైకి మనం వెళ్ళొచ్చండి, కానీ సమ్మర్లో మాత్రమే అది ఓపెన్ అయితే ఉంది. సో ఇక్కడ మార్చ్ ఇంకా సమ్మర్ కాదనమాట, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సమ్మర్ అనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ లైట్ ఎఫెక్ట్ కోసం నేను డిమ్ చేశాను. ఆ లైట్స్ అనేవి ఇక్కడ ఉండే లైట్స్ అన్నీ కూడా మనకి జస్ట్ అంతా కూడా క్యాండిల్స్ ద్వారానే. అండ్ ఈవెన్ మీరు చూస్తే ఇక్కడ కూడా మనకు ఎక్కువ లైట్స్ అంటే ఇప్పుడు పెట్టి ఉండొచ్చు, కానీ ముందు అయితే లైట్స్ కూడా ఎంత అందంగా మనకి లైటింగ్ అంతా పెట్టారో చూడండి. విత్ క్యాండిల్స్తోనే లైటింగ్ అంతా వచ్చే విధంగా మీకు ఇక్కడ అరేంజ్ చేశారు. మీకు కనబడుతుంది చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆథర్ అయితే చాలా చాలా బాగుంది. ఇదంతా బంగారం పూతతో తయారు చేసింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఏంటంటే పొలిటికల్స్ ఏదైనా లెక్చర్స్ అన్నీ ఇచ్చేటప్పుడు రాజు అక్కడ కూర్చొని ఇస్తారనమాట. అది ప్రత్యేకంగా ఒక లీడర్కి మాత్రమే అలవెన్స్ ఉంటుంది, ఆ మెట్ల మీద కూర్చొని అలవెన్స్. సో అది ప్రత్యేకంగా ఒక సైడ్ ఉంటుంది. ఈవెన్ చర్చ్ ఫాదర్స్, మెయిన్ ఫాదర్స్ కూడా చెప్తూ ఉంటారు ఏదైనా లెక్చర్స్ ఇచ్చేటప్పుడు. అంటే ఇప్పుడు డెసిషన్ ఫర్ పబ్లిక్, అంటే మన పబ్లిక్లో ఏదైనా డెసిషన్ తీసుకునేవి ఇక్కడ జరుగుతుంటాయన్నమాట అప్పట్లో, ఇప్పుడు కాదు. సో మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.